ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. వాక్యంలో నుంచి మరొక మాట చూద్దాము. 118వ కీర్తన 8వ వచనం ఏమంటుంది అంటే, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం, మనుషులను నమ్ముకోవటం కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం సాధారణంగా కష్టం వచ్చినప్పుడు ముందు ఎవరిని చూస్తాము అంటే మనుషుల వైపు చూస్తాం. ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు. దేవుని వైపు చూడడం, ఎందుకంటే ఆయన కనిపించడు కదా. అందుకని మనుషులు నమ్ముకున్నంతగా దేవుని మనం నమ్మమండి. మేము ఒకసారి జైల్ మినిస్ట్రీకి అని వెళ్ళాము. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అది నన్ను చాలా ఆకర్షించింది. ఏంటంటే, మనుషుడిచ్చేది నిలవదు, దేవుడిచ్చేది తరగదు అని. నిజం ప్రియులారా, మనుషుల సహాయం ఎలాంటిదో దేవుని సహాయం ఎలాంటిదో మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనుషుల సహాయం అండి, ఒక నూతిలో నుంచి కొద్ది నీళ్ళు తోడుకొని తెచ్చుకొని ఒక బిందెతో ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు వాడుకుంటాం? బాగా అయితే ఒక 3-4 రోజులు. తర్వాత అది పాడైపోతాయి. మిగిలిన ఉంటే అవి బయట పారేస్తాయి. కొంతవరకు మనకి అవి సహాయం చేయగలవు. అదే నూతిలో నీళ్లు చూడండి, ఆ నూతిలో నీళ్లు కొద్దిగానే కనిపిస్తాయి, కానీ మనం తోడే కొలది ఇంకా కింద ఊట ఊరుతూ ఉంటుంది. ఆ ఊట కనిపిస్తుందా అంటే కనిపించదు. దేవుని వాక్యంలో దేవుని గురించి కూడా ఇదే మాట రాయబడ్డదండి. ఆయన అంటాడు, నేను జీవజలపు ఊటని అంటాడు. ఇశ్రాయేలీలంట జీవజలపు ఊట అయిన నన్ను విడిచిపెట్టేసి వాళ్ళ కోసం నీళ్లు నిలవని తొట్లను వాళ్ళు నింపుకున్నారు, వాళ్ళు తొలుచుకుంటున్నారు అని. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నేను చేసే సహాయం అనేది ఒక ఊట లాంటిది, అది కనిపించినప్పటికీ కూడా అందులో నుంచి ఊరుతూనే ఉంటుంది అని. ఇది ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మనం నమ్మగలుగుతామండి, మన జీవితాల్లో ఏ కొదువు వచ్చినా అక్కరొచ్చినా కూడా అది దేవుని సహాయంతో, అంటే మనం ఒక పచ్చని చెట్టులాగా ఉంటాం. దేవుని వాక్యం కూడా అంటుంది కదా, ఎవరైతే యెహోవా యందు ఉంటారో వాళ్ళు నీటి వారన నాటబడిన మొక్కలాగా ఉంటారు. ఆ కింద నుంచి ఆ నీరు సరఫరా అవుతూ ఉంటే ఆ మొక్క ఎంతో పచ్చగా ఉంటుంది కదండి. ఒకవేళ మనుషులు ఆశ్రయించి వాళ్ళైతే ఎడారిలో అరుహా వృక్షం వల్లే ఉంటారండి. అంటే ఎండిపోద్ది. మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరండి? వాళ్ళ దగ్గర ఉన్నంతవరకు ఆ బిందులో నీళ్ళలాగా కొంచెం అది ఉన్నంతవరకే మనకి సహాయం చేయగలరు. పైగా వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఎంతని చేస్తాం, మేము ఎంతని చూస్తాం, మా వల్ల ఎంత అవుతుంది అంటారు. మేమే వాళ్ళు గొప్పలు చేసాము అని అంటారు. అస్తమానం మా మీదే ఆధారపడుతున్నారు అంటారు. సో మనుషులు చేసే సహాయము చిన్నదే, కానీ వాళ్ళు తర్వాత అనే మాటలు కూడా వేరేగా ఉంటాయి. అందరూ మంచిగా ఎల్లప్పుడూ మనకు ఆదుకుంటారని ఏమి ఉండదండి. మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, కాదని నేను అన్న. కానీ దేవుడు ఏం ఆశపడతాడంటే, తన పిల్లమైన మనం ఎప్పుడు కూడా ఆయన మీదే ఆధారపడాలి అని మనం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మన యొక్క ఏదైనా పరిస్థితి అవసరం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి చేతులు కట్టేసేవాడిగా చేసేస్తామండి. అంటే నీ వల్ల అవ్వదు అన్నట్లుగా. అంటే దేవుని మీద ఆధారపడట్లేదంటే దాని అర్థం ఏంటంటే, నీ వల్ల అవ్వదు, నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నాకు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని. దేవుణ్ణి అర్థం చేసుకోవాలండి. దేవుడు జీవజలపు ఊట. ఆయన యోరను నువ్వు నాటబడినప్పుడు నువ్వు సమృద్ధిగా పచ్చగా ఉంటావు. అంతేకాదు, దేవుడు ఒక ద్రాక్షవల్లితో పోల్చబడ్డాడు. ద్రాక్షవల్లి చూడండి, మీరు తీగలు, నేను ద్రాక్షవల్లి అంటాడు. ద్రాక్షవల్లి మీద ఆధారపడిన తీగ ఎప్పుడు కూడా నాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నాకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరఫరా అంతా కూడా ఎక్కడి నుంచి అందుతుందంటే ఈ వల్లి నుంచి ఆ యొక్క తీగలోనికి వెళ్తుంది. అందుకని దేవునితో ఉన్నంత కాలము, దేవుని మీద ఆధారపడినంత కాలము దేవుడు మళ్ళీ ఏమాత్రం విడిచిపెట్టడం అనేది జరగదు. కనుక నీ అవసరతల్లో అక్కర్లో దేవుని మీద ఆధారపడకపోవటం వల్ల చూడండి, సర్వజీవులు అంట ఆయన చేతి వైపు చూస్తున్నాయంట. ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవిని పోషిస్తున్నాడు. అంటే దేవుడి యొక్క చేతి వైపు చూస్తున్న ఈ యొక్క జీవులేవి కూడా పస్తులు ఉండట్లేదు. అరణ్యంలో జంతువులు చూడండి, ఆకాశంలో పక్షులు చూడండి, ఎప్పుడు మాకు ఆహారం లేదని ఆత్మహత్య చేసుకోవు, ఎప్పుడు ఆహారం లేక చచ్చిపోవవి. ఎందుకంటే వాటి సృష్టికర్త వైపు చూస్తున్నాయి. కానీ మనుషులమైన మనమే దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నాం. ఈ సహాయం వ్యర్థము, దేవుని సహాయము గొప్పదండి. అది ఒక ఊట లాంటిది. కనుక నీ పరిస్థితుల్లో ఆయన ఇరుకులో విశాలత కలిగిస్తాడు. ఏ రోజుకి ఆ రోజు ఒక్కసారి దేవుడు అన్నీ ఇచ్చేస్తాడని నేను అన్నగాని, ఆయన మీద ఆధారపడుతున్న జీవితాలు ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల దేవుడు మనల్ని పోషించి నడిపిస్తాడు. ఎప్పుడు మనల్ని ఆకలితో ఉంచడండి. కనుక
ఆయన ఆధారంగా చేసుకోండి. ఆయన ఆధారంగా చేసుకుంటే అద్భుతంగా ఆయన ముందుకు నడిపిస్తాడు. అది కనిపించకుండా ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది నేను చెప్పలేను. కానీ దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఎప్పుడు కూడా కొదువు లేకుండానే కొనసాగుతాయి. కనుక మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మనకి సహాయము చేస్తాడు. అలా అనుకుంటాడటండి దేవుడు. అవసరం వచ్చినప్పుడు నా కుమార్తె నా మీద ఆధారపడాలి, నా కుమారుడు నా వైపు చూడాలని దేవుడు ఆశపడతాడట. కానీ మనం ఆయన వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తే దేవుడు బాధపడతాడు. అలా చేతులు కట్టుకొని కూర్చుంటాడండి. నా వైపు వస్తుందా, ఇంకా వాళ్ళ వైపే చూస్తుందా అని దేవుడు అలా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అన్ని దిక్కులు వెతికి అవేవి కొంతకాలమే ఆ సహాయం, అది ఆగిపోయిన తర్వాత దేవుని వైపు వస్తావో అప్పుడు దేవుడు మనలను దీవించడం ప్రారంభిస్తాడు. సో ఆయన పిల్లలుగా ఆయన పోషించుటకు సమర్థుడైన దేవుడు కనుక ఆయన మీద ఆధారపడదాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుడు మనందరిని దీవించి సమృద్ధితో ఆయన జీవము నుంచి ఆ జీవపు ఊటలోనిది మనకి ప్రతిదినం ఇస్తూ నడిపించునుగాక. ఆమేన్.